హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ బ్రౌనీ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా రీసెంట్ టైమ్స్లో. సో ఆ బ్రౌనీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. హోమ్ మేడ్ బ్రౌనీ బయట ఒక పీస్ 100 రూపీస్ పెట్టి కొనే బదులు ఇంట్లోనే అదే కాస్ట్లో చేసుకుంటే పావు కిలో వరకు చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ నేను బటరు 50 గ్రామ్స్ ప్లస్ డార్క్ కాంపౌండ్ వచ్చేసి 75 గ్రామ్స్ రెండు కలిపి 125 గ్రామ్స్ వచ్చేలాగా తీసుకొని ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్లో వీటి రెండింటిని కరిగించుకుంటున్నాను అనమాట. మీకు మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో కూడా పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. లేని వాళ్ళు కింద ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ అవి బాయిల్ అయిన తర్వాత ఇలా ఇంకొక బౌల్ మీద బటరు ప్లస్ డార్క్ కాంపౌండ్ వేసి బాయిలింగ్ చేసుకోవాలి. అది బాయిలింగ్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 ఎగ్ అలాగే 75 గ్రామ్స్ షుగర్ని వేసుకొని ఈ రెండు కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్, లేదంటే ఎలక్ట్రికల్ బీటర్తో అయినా చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు అంటే మనకి ఎగ్ ప్లస్ చక్కెర కరిగి పైన ఫోమ్ అంతా వైట్గా వస్తుంది, అంతవరకు విస్క్ చేసుకుంటే చాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ పౌడర్ అదే మైదా ఉంటుంది కదా, మైదాని ప్లస్ కోకో పౌడర్ని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను, కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా. ఇప్పుడు మనం ఎగ్ విస్క్ చేసుకున్నాం కదా, ఈ విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కరగబెట్టుకున్నాం కదా డార్క్ కాంపౌండ్ ప్లస్ బటర్ని దీంట్లో వేసి ఒక 2 మినిట్స్ అలా విస్క్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఉన్న మొత్తం అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లించి పెట్టుకున్నాం కదా మైదా వచ్చేసి 60 గ్రామ్స్ ప్లస్ అది కోకో పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 10 గ్రామ్స్ జల్లించుకొని నేను పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. మర్చిపోయా, ఈ జల్లించుకునేటప్పుడే బేకింగ్ పౌడర్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం కాదనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో చాక్లెట్ మిశ్రమంలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లాగా ఆ విస్కర్తోనే విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే లేకపోతే ఒక 1 డైరెక్షన్లోనే చేసుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది అనమాట, చాక్లెట్ ఉంది కదా దానివల్ల. సో నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా విస్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉన్నా కానీ దాంతో ఇట్లాగా బీట్ చేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. బ్రౌనీ అనేది కూడా చాలా బాగా అంటే మొత్తం పిన్ అంతా బాగా కరిగిద్ది కదా, సో టేస్ట్ కూడా బాగుంటుంది, ఫజ్జీగా ఉండిద్ది. ఇది డబల్ లేయర్ చాక్లెట్ బ్రౌనీ అనమాట. చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో అప్పుడు ఇంకా మిగిలిన లాస్ట్ వంతు పిండి కూడా వేసుకొని ఇలాగా ఆ మొత్తం చాక్లెట్ అంతా కరిగేలాగా 1 డైరెక్షన్లో చేసుకోండి. మీకు కుదిరితే కనుక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోండి అనమాట, ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత ఇంత స్టిక్కీగా ఉంది కదా, ఇక్కడ మీ దగ్గర మీకు కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకొక బౌల్ తీసుకొని అడుగున కొంచెం బటర్ అప్లై వేసేసి ఇలాగైనా వేసేయచ్చు ఈ మిశ్రమాన్ని. కాకపోతే నాకు ఇంకొంచెం లైట్ థిక్ కన్సిస్టెన్సీ కోసం నేను ఇక్కడ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ని యాడ్ చేశాను. కాచి చల్లార్చిన మిల్క్ని ఎక్కువ వేయట్లేదు, అది జస్ట్ మనకి కొంచెం జారు కన్సిస్టెన్సీ వచ్చేంతవరకే వేసుకున్నాను. అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే పాలుని స్కిప్ చేయొచ్చు అనమాట. ఇట్లా మనం కలబెడుతుంటే చూడండి మనకి ఇందాక గట్టిగా ఉండేది, కొంచెం స్టిక్కీగా, అంటే మనం దాంట్లో వేరే గిన్నెలో ఉడకబెట్టడానికైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం మనం ఈజీగా వేసుకోవచ్చు అనేటట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి తగ్గట్టు బటర్ పేపర్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకుంటున్నాను. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఇట్లాగా వేసేటప్పుడు కొంచెం తొందరగా వచ్చేసేది, అదే మిల్క్ వేయకపోతే కొంచెం స్టిఫ్గా ఉండిద్ది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదనమాట. లాస్ట్ ఫైనల్ టచ్అప్ ఏంటంటే ఇక్కడ మీకు అవసరం లేకపోతే ఈ చాక్లెట్ని పెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్గా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయచ్చు అనమాట. ఒకవేళ కొంచెం ఫజ్జీగా చాక్లెటీగా కావాలనుకుంటే ఇలా మధ్యలో చాక్లెట్ పీసెస్ని డార్క్ కాంపౌండ్ ఉంది కదా, ఆ డార్క్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ ఒక 10 to 15 మినిట్స్ వరకు అయినా అందులో పెట్టేసి ఇక్కడ 40 to 45 మినిట్స్ వరకు పట్టింది నాకైతే బేక్ అవ్వడానికి. సో మీరు ఓవెన్ అయితే 30 to 35 మినిట్స్ పడుతుందంట. సో ఇది ఏది కంఫర్ట్ ఉంటే అది ట్రై చేయండి.
ఇప్పుడు నేను ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నాకు ఇంకొంచెం పైన ఉడకనట్టు కనపడుతుంది కదా. సో నేను ఇంకొక అగైన్ ఒక 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటున్నాను అనమాట. దీనికి మాత్రం కేక్ అంత కాకుండా ఎక్కువ హీట్ కావాలి, ఎందుకంటే అప్పుడే మనకి బ్రౌనీ అనేది కూడా చాలా ఫజ్జీగా వచ్చింది. అలాగే ఇది బ్రౌనీ అయిపోయిన వెంటనే కూడా మనం డిమోల్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కేక్ లాగా ఇది 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. మొత్తం రూమ్ టెంపరేచర్ అసలు కాలకుండా ఉన్నప్పుడే డిమోల్ చేయాలి బటర్ పేపర్ నుంచి, లేకపోతే మొత్తం దానికి కరుసుకుపోతుంది అనమాట. సో ఇలా ఉడికిందా లేదా అని ఒక ఫోక్ కానీ లేకపోతే స్పూన్ కానీ ఏదో ఒకటి చాక్ కానీ పెట్టుకొని చెక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెకి ఈ బౌల్లో 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 అవర్ ఆగిన తర్వాత మాత్రమే మనం గిన్నె నుంచి డిమోల్ చేయాలన్నమాట. అప్పుడు మనకి బ్రౌనీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది, ప్లస్ అంత స్టిక్కీగా ఉండదన్నమాట బటర్ పేపర్ కూడా. ఇలా గిన్నె నుండి డిమోల్ చేసిన తర్వాత ఇంకా పీసెస్గా కట్ చేసుకొని తినేయడమే. అసలుకి మీరు చూడండి, బ్రౌనీ ఎంత బాగా వచ్చింది, ఎంత ఫజ్జీగా ఉందో మీకు చూపిస్తాను. అసలు చాక్లెట్తో అసలు లోపల ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక పీస్ 100 రూపీస్ పెట్టి కొనే బదులు ఇంకొక 100 రూపీస్ వేసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఆ 200తో ఇంటిలో పాది తినేయచ్చు బ్రౌనీని అయితే. సో ఇక్కడ చూస్తున్నారుగా ఎంత బాగుందో, చాక్లెటీగా ఎంత టేస్టీగా ఉండిద్దో తెలుసా. ఫస్ట్ టైం చేసిన హిట్ అయ్యే రెసిపీ అనమాట. కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయాలి, ఓపికతో చేయాలి, అంతే అంతే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.